డిస్టర్బ్ చేసే పని చేయకరి నేను మన పోలీస్ స్టేషన్ మీద నేను తిరుగుబాటు చేసుడు, కొట్లాటలు చేసుడు, ధర్నాలు చేసుడు ఆ స్టేజ్ కాదు. రేపు పబ్లిక్ చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు. రేపు గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ వస్తే అప్పుడు మళ్ళీ ఛాన్స్ రాదా? నేను చెప్తున్నా, నువ్వు ఏది కూడా ఏ ఊర్లో కూడా న్యాయంగా చేయి, అంతే న్యాయంగా చేయి. నేను ఎస్పీ దగ్గరికి పోతే ఒక నిమిషం కాదు, నిమిషం చెప్పాలంటే డీజీపీ దగ్గరికి పోతే ఏ డీజీపీ అయినా నాకు తెలిసిన 25 ఏళ్ళకెళ్ళి ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అందరూ ఇప్పుడు డీజీపీలు అందరూ కూడా ఎస్పీ ర్యాంక్ వాళ్ళే కదా. నేను చెప్తే కాదంట వాళ్ళు. మనకి బుద్ధారామే కానీ వేరే ఊళ్ళో ఉంటే 5 నిమిషాల పరిష్కారం చేసి క్లోజ్ చేయి. నేను 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లా చేసినా అట్లా చేయి. నేను అవతల పార్టీ మీద కేసు కూడా పెట్టొద్దని చెప్పేది నేను. అట్లా ఇది గడుపుకోసారి పిలిపించి మంచి పద్ధతి కాదు భాస్కర్ రెడ్డి. అరే ఆల్రెడీ మాట్లాడుకోను, కాంప్రమైజ్ అయ్యాను, సారీ చెప్పుకొని అయిపోయింది. మళ్ళీ ఇవాళ పిలిపించినావు. నైట్ ఇయ్యంగానే నువ్వు ఆదివారం పిలిపాను. ఫస్ట్ పోయి ఊరు ఎంక్వైరీ చేయొచ్చు. ఏం పంచాయతీ ఆ బుద్ధారం అంటే మా ఊరు పక్కకే అందరూ ఆ ఊరు వాళ్ళు అంతా చిన్నప్పటికెళ్ళి పుట్టి పెరిగిన ఊరే. అంతా మా చుట్టాలు కూడా అందరికీ తెలుసు ఆ ఊర్లో. తీస్తే మళ్ళీ ఎందుకు పిలిపించాలి చెప్పి వాళ్ళు గడుపుకోసారి పిలిపిస్తాను ఫీల్ అవుతారంటే మీరు. ఎందుకంటే నిజంగా తప్పు చేస్తే పిలిపించాలి. అర్థం చేయి. ఇప్పుడు బుద్ధారమే కాదు, మీళ్ళే కూడా చెప్పుకోవడానికి వచ్చిన సీటింగ్ మాటికి పిలిపించకు. వాళ్ళు చెప్పగానే మీరు పిలిపిస్తుండు. ఆడైతే వాడు అంతిరెడ్డి అని వచ్చింది. వాడు ఆడొక ఎస్ఐ 6 గంటలకే మంది పోలీస్ వ్యాన్ పంపిస్తున్నాడు ఇంటికి, రైతుల ఇంటికి నుంచి 6 గంటలకు పిలిపించి రాత్రి 11 పంపిస్తున్నాడు. అలా రాత్రంతా కొడుతున్నాడు మనాడు. ఇప్పుడు ఈసారి పోలీసు ఎస్ఐ అని కూడా చూడండి. నేను ఇక నాకు కూడా ఓపిక నశించింది. ఇక నువ్వు ఇప్పుడు నల్గొండ మండలం మంచిగా చేసుకుని కనగల సంగతి చూసుకుంటా కానీ ఓకే.